సో చూసే ఉంటారు ఆయన రాసిన రాతలు, కొత్త పలుకుల్లో ఆయన రాసిన రోత రాతలు మీరు చూసే ఉంటారు. అంటే ఆయన చెప్పిన ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే మీ భార్యలను భార్యల్ని చెల్లెలు అనుకొని చెల్లెలకి వేరే సంబంధాలు చూస్తూ మొదలు పెడతారనే స్థాయిలో ఆయన మాట్లాడారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక మహిళగా ఏం మాట్లాడతారు, మీరు దీని గురించి ఏం చెప్తారు మీరు? ఈరోజు ఏబిఎన్ ఛానల్ ఒక అధినేత రాధాకృష్ణ అనే వ్యక్తి ఆయన యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే మరి ఆ స్థాయిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు? కిరోసిన్ అమ్ముకొని పేపర్లు అమ్ముకొని వచ్చేటటువంటి వ్యక్తి బ్రోకరిజం చేసుకుంటా మరి మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలని వాళ్ళని బెదిరిస్తా డబ్బులు డిమాండ్ చేస్తా వాళ్ళకి సపోర్ట్ చేస్తే అతనికి సపోర్ట్ చేస్తే మంచి రాతలు రాస్తా, లేదంటే వాళ్ళపైన తప్పుడు ప్రచారాలు చేస్తా పేపర్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చుకొని కొన్ని కోట్లు గడించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు నారాసుర వారి అండదండలతో మరి రాధాకృష్ణ గారు ఏది పడితే అది మాట్లాడతా ఎంత దారుణంగా నీచానికి దిగజారిపోయి, అంటే పార్టీకి సంబంధం లేని రాజకీయాలకి సంబంధం లేనటువంటి మహిళల గురించి ఈరోజు అనుచితంగా అసభ్యకరంగా మరి ఏ విధంగా అదొక కొత్త పలుకులనే ఒక కాన్సెప్ట్ తో ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఆయన దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే మరి ఆయన వెనక ఎవరుని నడిపిస్తున్నారు, లేదంటే ఎవరు ఇచ్చినటువంటి ఈ స్క్రిప్ట్ తో ఈరోజు మరి మావిగన్ అనే పేరు వినంగానే మనోళ్ళకి గుండెల్లో దడ పుట్టి ఏదో విధంగా ప్రజల్ని ఆలోచింప చేస్తుంది ఈ మావిగన్ అనే వర్డ్. మచిలీపట్నం వాస్తవ్యుల్ని అలాగే గుంటూరు వాస్తవ్యుల్ని మరి విజయవాడ ప్రాంత వాస్తవ్యుల్ని ఆలోచించేలాగా ప్రజలకి అనుగుణంగా ప్రజలు మెచ్చే విధంగా ఉంది అని ఆలోచన వీళ్ళకి కూడా అర్థమైంది కాబట్టి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి అండాదండలతో ఈరోజు ఏది పడితే అది ఒక జర్నలిజం అనే ముసుగులో జర్నలిజం అడ్డం పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంతకు మించి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, లేదంటే ఇంకేమన్నా తిని బ్రతుకుతున్నారో? మరి వాళ్ళకి సిగ్గు శరం అనేది ఉందా? కనీసం వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో పెళ్ళాలను కూడా సేమ్ అలాగే నేను రాసినటువంటి కొత్త పలుకుల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్ళాలని చెల్లెళ్ళు అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్ళు చేసే ఆలోచన, పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పేసి వెన్నుముక్క లేదని అంత నీచంగా అతను మాట్లాడిచ్చాడు కదా. అది కూడా ఒక మహిళను పెట్టి మహిళ వాయిస్తో. మరి ఆ మహిళ ఎవరో గాని మహారాణి ఒక మహిళ అయి ఉండి ఏది పడితే అది స్క్రిప్ట్లు ఇస్తే మరి ఒక ఎదుటున్నటువంటి మహిళల గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నారంటే మరి ఆవిడ పరిస్థితి కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు మరి రాధాకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ కుటుంబంలో కూడా మరి వాళ్ళ భార్యలను కూడా అదే విధంగా వాళ్ళ ఆలోచన చేశారేమో. అదే విధంగా భార్యలను కూడా మరి వాళ్ళు అక్క చెల్లెలుగా వావి వరుసలు లేకుండా భార్యను కూడా చెల్లిలాగనో అక్కలాగనో ఊహించుకొని మరి వాళ్ళకి ఎన్ని సంబంధాలు చూసి మరి అలాంటి పనులు చేస్తా ఉన్నారు. మరి అవన్నీ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు పక్కన వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ పార్టీలో ఈ రోజు ఒకటి చెప్తున్నాను సార్, జర్నలిజం అనే పేరుతో గతంలో మనకి ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుంది, ఇప్పుడు ఈ కలియుగంలో ఒక పాదమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక పాదం కూడా లేదు. చివరికి ఎంత నీచానికైనా దిగజారిపోయి ప్యాకేజీల కోసం ఈ రోజు ఒక పార్టీకి తొత్తులుగా మారి వాస్తవాల్ని ప్రజల పక్షాన నిలబడి ఒక జర్నలిజం విధానంలో ప్రజలకి చేరాల్సింది పోయి ఈ రోజు స్వంత ప్రయోజనాలకి స్వార్థ ప్రయోజనాలకి ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు ఈ జర్నలిజాన్ని పక్కన పడేసేసి మీరు కూడా పచ్చ చొక్కాలు వేసుకొని ఎలాగో డిబేట్లు పెడతా ఉన్నారు, ఒక ఒకవైపే ఉండి మాట్లాడుతా ఉన్నారు. ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ మీకు అవసరం లేదు, ప్రజల తరపున మీరు పోరాటం చేయరు, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లరు. ఇంకెందుకు పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ జెండాలు మోసుకొని కూర్చోవచ్చు కదా. మీ పార్టీలు కూడా ఏబిఎన్ అవి తీసేసి పచ్చ పార్టీ అనేది అందరికీ తెలుసు, పబ్లిక్ గా ఇంకా మాది పచ్చ పార్టీ అని చెప్పేసుకోవచ్చు కదా. ఈ రోజు మీరెందుకు ఇంతలాగా అమరావతి గురించి ఇప్పుడు ప్రజలందరిలో కూడా ఒక విధమైనటువంటి ఆలోచన మొదలైంది. మీరు నిజంగా మావిగన్ అనే పేరుకి దడుస్తున్నారు కాబట్టే చట్టబద్ధత అనే విధానాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు అంటూనే ఈరోజు చట్టబద్ధత తెచ్చే విధానంలో మీరు అంత గట్టిగా పట్టుకొని ఉన్నారంటే మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేది, వస్తే దాన్ని ఏం చేస్తారనేది మీకు తెలుసు. కాబట్టి ఈ రోజు చట్టబద్ధత తీసుకొచ్చేసి ఏదో సాధించినట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, కాదనట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని కావాలి, కాదని మేము చెప్పట్లా. కానీ
ఇదే సందర్భంలో మీ ఏవైతే ప్రస్తావన ప్రజల్లోకి తీసుకొచ్చారో మరి అమరావతి రాజధానిగా కావాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యమైనటువంటి ప్రయోజనాలు కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా, బాధ్యత ఉంది కదా. ఈ రోజు అమరావతి రైతుల దగ్గర 1,00,000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు. 3 పంటలు పండేటటువంటి భూమిలో ఈ రోజు ఏమీ లేని విధంగా బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాగా వెళ్ళిపోయి 1,00,000 కోట్లు అంటే 2,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏమీ లేని ప్రాంతంలో పెట్టేసి కేవలం 29 గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తాము ఏమీ లేని చోట. అంటే ఎలా అంటే ఇప్పుడు వర్షాలు 2 రోజులు గట్టిగా కురిసాయంటే దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు వస్తే మరి ఎత్తిపోతల పథకం కింద ఆ నీళ్ళని తోడుకునే విధానంలో మరి పిచ్చి చెట్లు మొలిస్తే చిల్ల చెట్లు కొట్టే విధానంలో కోట్లు కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు పెడతా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు రైతులకి ప్లాట్లు ఇవ్వలేదు. మరి వీటన్నిటి మీద వాస్తవాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. అక్కడ ఏ మాత్రం కూడా మీరు ప్రజలకి మేలు చేకూర్చకుండా మీరేదో సొంతగా 10,000 ఎకరాల భూములు మీ బినామీల మీద పెట్టుకొని మీరు రియల్ ఎస్టేట్ చేయాలని దాన్ని పట్టుగా గట్టిగా పట్టుకొని ఈ రోజు ఏదో ఎవరో వచ్చి మార్చేస్తారు, అవినీతి జరుగుతుంది అనేది ప్రజలకు కొంత అర్థమవుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి సమ్మతించారు కాబట్టే మీరు ఈరోజు భయంతో ఒక చట్టబద్ధతను తీసుకొచ్చారు. బాగానే ఉంది, మేము కాదనట్లేదు. కానీ మా యొక్క ఒపీనియన్ కూడా ఈ రోజు మా నాయకుడు చెప్పడం జరిగింది. ఎందుకు అంత కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రోడ్లు, వాటర్, డ్రైనేజ్, కరెంట్ లేని చోట మీరు 1,00,000 కోట్లు తీసుకొచ్చి కేవలం 2,00,000 కోట్లు దానికి ఖర్చు పెడతారంటే అది ఎలా సాధ్యం? అది సాధ్యతరమేనా? అంత అప్పు ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద కాదా భారం పడేది? కాబట్టి మరి మచిలీపట్నాన్ని, గుంటూరుని అలాగే విజయవాడని కలుపుకొని మావిగన్ అనే పేరుని బయటికి తీసుకొచ్చి దాని యొక్క మెలకువలు, ఆ సాధ్యతరమైనటువంటి విధానము, దానికి ఎంత ఖర్చు పెడితే మనకి ఎన్ని సంవత్సరాల పూర్తవుతుంది, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో తప్పే ఉంది? అది మీకు నచ్చితే స్వీకరించండి, లేదంటే స్వీకరించాల్సిన అవసరమే లేదు. కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తావన తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కనుక చూసుకుంటే ఐటీడీపీ వాళ్ళు కానీ, పచ్చ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మా విగన్ అనే వర్డ్ ఏ విధంగా మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోవాలి, విజయవాడ నుంచి విఐ తీసుకోవాలి, గుంటూరు నుంచి జీవన్ గన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తే దాన్ని బూతులుగా చిత్రీకరించి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా అందరు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఎంత అవహేళనగా ఎంత బూతులు క్రియేట్ చేసి ఈ రోజు పెడుతున్నారంటే మరి పచ్చ నాయకులు మరి వాళ్ళ సభ్యత సంస్కారం ఎక్కడికి పోయింది? ఇవి చేస్తూ మళ్ళీ ఒక పక్కన తిరస్కరిస్తా, మీకు నచ్చలేదు, మీకు ఎందుకు భయం, దాని గురించి ఎందుకు ప్రస్తావన, దాని గురించి ఎందుకు డిబేట్లు, దాని గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు బుర్ర పని చేయట్లేదు, మతి స్థిమితం లేదు, బుర్రలో గుజ్జు లేదు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? వదిలేయచ్చు కదా. అది ఈ రోజు ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. మచిలీపట్నం ప్రజల్ని, గుంటూరు ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. 30 లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రజల్లో అంటే ఆ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేస్తే తొందరగా అభివృద్ధి అవుతుంది. 10 సంవత్సరాల్లోనే అతి తక్కువ బడ్జెట్ తో 20,000 కోట్లతో మనం అనుకున్న విధంగా రాజధాని వస్తుంది. ప్రజల భవిష్యత్తు, యువత భవిష్యత్తు బాగుంటుందని ఆయన చెప్పారు. మీకు నచ్చలేదు, వదిలేయండి అంతే తప్ప దాన్ని తప్పుడు రాతలు రాస్తా ఈ రోజు ఏదో మీరు పేపర్ ఉంది కదా అని చెప్పేసి మీ పచ్చ మీడియాని మీరే జాగీలు వేసుకుంటే ఇప్పుడు కాదు గతం నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విషయం చెబుతూనే ఉన్నారు. చివరికి ఇంకా దిగజారిపోయి ఈ రోజు మహిళల్ని, నేతల యొక్క మాజీ మంత్రుల యొక్క భార్యల్ని, ఎమ్మెల్యేల భార్యల్ని, ఎంటైర్ వైసీపీ శ్రేణుల్ని, ఎంటైర్ 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ రోజు అంత పటిష్టమైనటువంటి పార్టీని మీరు లెక్క చేయకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఆయన భార్యని కాకుండా ఈరోజు ఎంటైర్ శ్రేణులందరినీ కూడా ఆపాదిస్తా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆడవాళ్ళని ఈ రోజు మీరు తీసుకొచ్చేసి అంత నీచంగా రాతలు రాస్తున్నారే, అంత నీచంగా కథనాలు పెడుతున్నారే. మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మానవత్వం ఉందా? మీరు కాదా ఉన్మాదులు? మీరు కాదా సైకోలు? మీలాంటి వాళ్ళని ఎక్కడుంచాలి? మిమ్మల్ని కాదా రాష్ట్ర బహిష్కరణ చేసేది? మీలాంటి వాళ్ళు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి ఈ రోజు ఈ రాష్ట్రం గురించి ఎవరికో కొమ్ము కాస్తా, పచ్చ మీడియాకి కొమ్ము కాస్తా భజన చేసుకుంటా ఉంటే నిజంగా మీకు నచ్చితే మీరు పొద్దున్న లెగిస్తే భజన చేసుకోండి మీ నాయకుడికి. ఎందుకు ఎదుటి వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి ఆడవాళ్ళని, ఎదుటి వాళ్ళని ఎందుకు రోడ్ల మీద తీసుకొస్తున్నారు? ఎందుకు ఇంత నీచానికి దిగజారుస్తా ఉన్నారు? ఈ రోజు మీరు తీసుకొచ్చే విషయ సంస్కృతి రేపు మేము చేయలేమా? ఈ రోజు నిరసనలు అంటున్నాం, మరి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు చేయము? మేము శాంతియుతంగానే నిరసనలు వ్యక్తం చేశాం. ఎవరు ఊరుకుంటారు? ఈ రోజు ఇంత దారుణంగా మీరు ఇంత నీచంగా ఒక వాయు వరుస లేకుండా
భార్యలు తీసుకుని అక్క చెల్లెలుగా చెప్పి సంబంధాలు చూస్తారంటే మీకు అంత లోకుగా ఉన్నాడా మా నాయకుడు? దానికి మద్దతు ఇస్తా ఈ రోజు వంగల్పూడి అనిత మహిళ, ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలకి మద్దతు ఇస్తూ ఈ రోజు ఆవిడ మాట్లాడుతా ఉన్నారు. ఆవిడ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ సపోర్ట్ అయ్యారు. దాడి జరిగిందంట. మరి గౌతు శిరీష అని ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆవిడైతే లైవ్ పెట్టేసేసి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతా ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద దాడి జరిగిందంట. మరి గతంలో సాక్షి విలేకర, సాక్షి ఆఫీసుల మీద దాడి చేసింది, మీ దాన్ని ఏమనాలి? కేఎస్ఆర్ గారి లైవ్ షో జరిగినప్పుడు పొరపాటున ఒక వ్యక్తి జర్నలిస్ట్ ఆయన అన్నదేముంది? వాస్తవాలు. అమరావతి ప్రాంతంలో వేశ్యలు ప్రాంతంగా అనేది గతంలో ఆర్టికల్ వచ్చింది ఇంగ్లీష్ పేపర్ లో. దాని గురించి అమరావతిలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, అక్కడ ఆ కార్యకలాపాలు జరుగుతూ ఉండేని దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఉన్న వాస్తవాన్ని గతంలో ఇలా వచ్చిందని ఆయన ప్రస్తావించారు. సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి టాపిక్ నడుస్తుంది కాబట్టి. దానికి ఏదో తప్పు జరిగిపోయినట్టు, ఆ రాష్ట్రం అల్లకొల్లోలం చేసినట్టు, దానికి అమరావతి ప్రాంత మహిళల్ని ఇలా అంటారా అలా అంటారా అని ఊహిచ్చేసుకొని వీళ్ళే ఊహిచ్చేసేసి వీళ్ళే పత్రికల్లో కథనాలుగా రాసి ప్రజల్ని రెచ్చగొట్టేసేసి, అమరావతి మహిళల్ని రెచ్చగొట్టేసేసి మమ్మల్ని వేశ్యలు అంటారా అది ఇది అని చెప్పేసి మాట్లాడి ఎంత దారుణాలు సృష్టించారు. సాక్షి ఆఫీసుల మీద, కార్యాలయాల పైన దాడులు చేయలేదా? గేట్లు ఎక్కలేదా? ఎన్ని విధ్వంసాలు సృష్టించారు. మరి ఈ రోజు మరి అదే మహిళల్ని మీరు నిర్లజ్జగా డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. కొత్త పలుకులు అని చెప్పేసి ఏదో ఒక కథనం కింద ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, అంటే మీ కుటుంబ సభ్యులు, మీ మహిళలైతే ఒకటి అను, ఎదుటి వాళ్ళ మహిళలైతే ఒకటినా? మీకు అంత లోకమైపోయారు ఈ రోజు రాష్ట్ర మహిళలంటే. ఇది నిజంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి నీచ సంస్కృతికి ఈ రోజు తెరలిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందాం, ఒక సాధారణ పౌరుల్లా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మొన్న చూస్తే అరవ శ్రీధర్కి సంబంధించిన బాధితురాలిపై నడి రోడ్డుపై పోలీసులు లాఠీ తీసుకొని ఆమెను కొట్టారు. ఆ ముందు రోజు పిఠాపురంలో ఒక మహిళని రోడ్డు పైన కొట్టారు. ఈరోజు చూస్తే ఏకంగా 40%, మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 40% మంది ఓటింగ్ ఉన్న పార్టీని పట్టుకొని ఆ పార్టీలో మహిళలందరూ ఇంతేనా అనే ఒక స్థాయిలో నీచమైన మాటలు మాట్లాడారు. సహజంగా చిన్న చిన్న విషయాలకే స్పందించేసే మహిళా కమిషనర్ మరి ఇంత అరాచకాలు జరుగుతుంటే మహిళలపై ఇంత ఓపెన్గా శాటిలైట్ ఛానల్ లాంటి ఛానల్స్లో కూడా మహిళల గురించి ఇలాంటి భయంకరమైన స్టేట్మెంట్లు ఇస్తుంటే మరి ఆ మహిళా కమిషనర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళంతా అసలు ఉన్నారా ఏపీలో? చక్కటి ప్రశ్న అడిగారు సార్. అసలు ఇప్పటి వరకు ఒక మహిళా కమిషన్ ఈ రాష్ట్రానికి ఉన్నారనే ఆలోచన బహుశా ఇప్పుడు దాకా మేము కూడా అసలు మర్చిపోయాం. ఆవిడ గురించి మాట్లాడే ఎక్కడ కూడా ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం కానీ ఆవిడ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురారు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని జరుగుతా ఉన్నా సరే ఏమి పట్టినట్టు మరి మహిళా కమిషన్ గా ఉన్నటువంటి రాయపాటి శైలజ, ఈవిడైతే గతంలో అమరావతి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వీర మహిళగా, అమరావతి ఉద్యమాల్లో అసలు మామూలుగా త్యాగం చేసిన ఆవిడలాగా, అది చూసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆవిడకు ఒక పదవిని కట్టుబెడితే మరి ఆ పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మహిళలకి రక్షణ భద్రత కల్పించే బాధ్యత లేకుండా కనీసం ఏ రోజు కూడా ఇన్ని జరుగుతా ఉన్నా సరే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి కానీ దానికి చట్టాలు తీసుకురావడం కానీ దాన్ని అరికడతామని కానీ దానికి ఏదో ఒక సొల్యూషన్ అనే మార్గంలో ఏ రోజు మాట్లాడింది లేదు. ఆవిడ అసలు ఏ రోజు ముందుకొచ్చి కనిపించింది లేదు. నాకు తెలిసి ఈ రాష్ట్ర మహిళలకి బహుశా మన రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ ఉన్నారో ఆవిడ పేరు ఒక రాయపాటి శైలజ అనేది కూడా ఎవరికి తెలిసి ఉండదు. ఈ రోజు మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. మరి కాకపోతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు, ఈవిడైతే ఇంక ఈవిడ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ మీరు చెప్పే డిబేట్ లో సరిపోదు. ఈవిడకి పొద్దున్న లెగుస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వీడు ఇందాక కూడా ఏబిఎన్ ఛానల్ లో మరి ఆయన్ని రాధాకృష్ణ గారిని మద్దతు ప్రకటిస్తా, ప్రజాస్వామ్యం మీద దాడి జరిగిందని చెప్తా, ఆయనకి మద్దతు ప్రకటిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని వీడు అని సంబోధిస్తుంది. మరి వీళ్ళ యొక్క పైత్యం ఏ స్థాయిలోకి వెళ్ళింది అనేది ఒకసారి చూడండి. వీళ్ళ గర్వం కళ్ళు మూసుకుపోయి అధికార మదంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రజలు చూస్తున్నారే. ఒక ప్రజాస్వామ్యం ఒక 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా లేకుండా కన్ను మిన్ను కాని రాకుండా మాట్లాడుతుందంటే మరి ఒక సాటి మహిళగా నేను ఆవిడ మహిళగా గౌరవించాలో మరి లేదంటే ఏ విధంగా మాట్లాడాలనేది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి ఈ రోజు ఆవిడ ఒక మాట అనాలన్నా మేము ఆ పదవికి గౌరవం ఇచ్చి ఈ రోజు మేము ఆవిడ ఏం అనలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. మరి పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా, విష ప్రచారం చేస్తా, వీడు అని చెప్పి బుర్రుందా, మతి స్థిమితం లేదు, లండన్ మందులు వాడుకోమని చెప్పి ఎంత ఎటకారంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడటమే ఈమె యొక్క
బాధ్యత, ఇంకా వేరే బాధ్యత లేదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న నడి రోడ్డు పైన ఒక దళిత మహిళ, ఒక ఉద్యోగిని వీణాని పట్టుకొని ఆవిడ గత 2 నెలల నుంచి అరవ శ్రీధర్ అనే జనసేన పార్టీ ఎమ్మెల్యే అతని మీద ఆరోపణలు చేస్తే ఆధారాలతో సహా ఆరోపణలు నిరూపిస్తా ఉన్నది ఆవిడ. మరి మీరు ఈ రోజు చట్టబద్ధంగా ఎదుర్కోలేక ఒక పిరికి వాళ్ళలాగా ఈ రోజు భౌతిక దాడులకి తెగబడతా ఉన్నారు. నడి రోడ్డు పైన ఒక దళిత మహిళ పైన, ఒక ఉద్యోగి పైన దాడి చేస్తా ఉంటే కనీసం దాని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. మరి మాటకొస్తే నేను దళిత మహిళని చెప్పుకునే ఈవిడ మరి సాటి దళిత మహిళ మీద ఆ విధంగా రోడ్డు మీద ఒక మహిళ మీద అంత అనుచితంగా, మరి రాష్ట్ర కార్యదర్శి అంట, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర అనే వ్యక్తి, మనం అందరం చూసాం ఆ విజువల్స్ అన్ని కూడా, ఎంత దారుణంగా కర్ర తీసుకొని ఈ రోజు పోలీస్ వ్యవస్థను మేము ఏదో బాగుపరిచేస్తున్నాం, మేము 20 సంవత్సరాలు మీ ప్రభుత్వం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మేము ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చేసాం, మేము 1,00,000 కెమెరాలు సీసీ కెమెరాలు బిగించేసామని చెప్పుకునే ఈ హోమ్ మినిస్టర్ మరి పోలీస్ చేతిలో నుంచి లాఠీ లాక్కొని మహిళ పైన రోడ్డు పైన దాడి చేస్తా ఉంటే ఇది తప్పు అని ఖండించలేనటువంటి నీచమైన పరిస్థితిలో ఉందనేది మరి ప్రజలకు అర్థం కాదా? ఈరోజు అదే మరి పిఠాపురంలో మరి డిప్యూటీ సీఎం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం వాళ్ళ నియోజకవర్గంలో ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీదకొచ్చి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తా ఒక మహిళ మీదకి అంత దారుణంగా దూసుకుపోయి మహిళని కొడతా ఉంటే రోడ్డు పైన మరి వీళ్ళకి కళ్ళు కనిపించట్లేదా? మరి ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఆటవిక పాలన కాదా ఇది? రావణ కాష్ట కాదా? ఏం మాట్లాడుతున్నారు? గతంలో వంగల్పడి అనేది చాలా చెప్పారు ఆవిడ, ఇది ఒక రావణ కాష్ట, ఈ ఉన్మాదుల్ని బహిష్కరించాలని. ఉన్మాదులు ఎవరు? ఈ రోజు ఉన్మాదులు ఎవరు? సైకోలు ఎవరు? ఈరోజు కళ్ళున్న చూడలేని పరిస్థితులు ఉన్నది ఎవరు? కాబట్టి ఈ రాష్ట్రంలో నీచమైనటువంటి సంస్కృతికి ఇప్పటికే ప్రజలు చీ అని ఊస్తా ఉన్నారు. మీరు చేసేటటువంటి పరిపాలనకి, మీరు చేసేటటువంటి అవినీతికి, మీరు ఇప్పుడు పేపర్లు కూడా చివరికి జర్నలిజం కూడా అడ్డు పెట్టుకొని వాళ్ళు కూడా ఒక జర్నలిజం అనే ముసుగులో ఒక పార్టీ కింద మోచేతి నీళ్లు తాగుతా అంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి. మహిళల జోలికి వస్తే కూర్చోరు. ఇప్పుడు ఈ అంశాలు అంటే వరుసగా మహిళలపై జరుగుతున్న అరాచకాలపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపు నుంచి ఏదైనా ప్రత్యేక ప్రణాళిక కానీ, లేకపోతే మహిళ అంటే రాష్ట్రంలో మహిళా కమిషనర్ పట్టించుకోవట్లేదు కాబట్టి జాతీయ మహిళా కమిషనర్ కలిసి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చే ఆలోచన అట్లా ఏమన్నా ఉన్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మేము ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మనం వెళ్ళి ఇప్పుడు మహిళా కమిషన్ దగ్గర విన్నవించుకుంటే పట్టించుకునే పరిస్థితిలో లేదు. అలాగే పోలీస్ వ్యవస్థ, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మేము నష్టపోతా ఉన్నాం, మమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు మీ నాయకులు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా సరే అక్కడ కంప్లైంట్ తీసుకోలేనటువంటి పరిస్థితి. పైగా తిరిగి ఎవరైతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారో వాళ్ళపైనే మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని లొంగపరుచుకునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 23 నెలలుగా ఇదే జరుగుతూనే ఉంది. మరి మనం కిరణ్ రాయల్ అనే వ్యక్తి, జనసేన పార్టీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి అవాకులు చవాకులు బేల్తా ఉంటాడు. గతంలో లక్ష్మి అనే వ్యక్తి మహిళ, అతని పైన సాక్ష్యాధారాలతో సహా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సరే ఆమెకి న్యాయం జరగల. ఏదో విధంగా మభ్య పెట్టేసి ఆ విషయాన్ని మళ్ళీ ఏదో విధంగా బయటికి రానియకుండా మరి ఏం చేశారో ఏమో తెలియదు, సస్పెండ్ అని చెప్పారు. మళ్ళీ అతను వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్లు పెడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే విధంగా మహిళల పైన ఈరోజు జనసేన పార్టీ తీసుకుంటేనే ఎంతో మంది మహిళలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఆ పార్టీ వదిలేసి పక్కకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు గతంలో మహిళలకి రక్షణ భద్రత కల్పిస్తాం, ఎవరైనా సరే మహిళలకు వెళ్ళి కన్నెత్తి చూసినా వాళ్ళకి తప్పుడు ఆలోచనలు వచ్చినా తాట తీసి కూర్చోబెడతాం అని చెప్పేసినటువంటి ఈయన ఈ రోజు మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ రావడంతోనే సనాతన ధర్మం అయిపోయింది. ఇప్పుడు మౌన వ్రతంలో ఉన్నారు. ఈ మౌన వ్రతం బహుశా నాకు తెలిసి 2029 వరకు కూడా కొనసాగుతుంది అనేది మా యొక్క ఒపీనియన్. ఒకవేళ 15 సంవత్సరాలని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు కదా, కలలు కంటూ పగటి కలలు కొంటూ ఉన్నారు కదా, 15 సంవత్సరాల వరకు కూటమి పాలన ఉంటుంది అని. ఈ 15 సంవత్సరాలు ఒకవేళ పొరపాటున ఉండే అవకాశం అయితే లేదు. ఇలాంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా చూడనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో అతి నీచమైనటువంటి చిన్న మైనర్ బాలికల పైన కూడా అత్యాచారాలు చేసి శవాలు లేకుండా చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని ఎవరు కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎవరు కావాల్సి ఎవరు కోరుకోరు. ఒకవేళ ఉన్నా కూడా నాకు తెలిసి ఆ 15 సంవత్సరాలు కూడా ఈయన మౌనవ్రతంలోనే ఉంటారు. ఎందుకంటే అధికారంలోకి రాకముందంత వరకు కూడా
పాప సినిమాలు వదిలేశారు, మరి జీవితాన్ని సాక్రిఫైస్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడతా మరి ఎవరికో బినామీలుగా మరి లేదంటే ఎవరిచ్చే ప్యాకేజీలతో మరి రెచ్చిపోయి మాట్లాడారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నోరెత్తకుండా ఆయనకి రావాల్సినటువంటి సకల వైభోగాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. మరి ఒక డిప్యూటీ సీఎం గా ఉంది, సీఎం హోదాలో ఆయనకి జరుగుతా ఉంది, జరుగుబాటు నడుస్తుంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఉపయోగపడకుండా, ప్రజలకు ఉపయోగపడకుండా ఈ రోజు కేవలం సినిమాలు చేసుకుంటా, షూటింగ్లు చేసుకుంటా, మీరు గమనించినట్లయితే ఈ 22 నెలల్లో ఎన్ని సినిమాలు ఆయన పూర్తి చేసుకొని తెర మీదకి మరి హీరో లాగా ఒక పక్కన హీరో రోల్ ప్లే చేస్తున్నారు, మరో పక్కన డిప్యూటీ సీఎం రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకి రక్షణ భద్రత అనేది లేదు. కాబట్టి మీరు చెప్పినట్టుగా మా వైసీపీ మహిళలందరూ కూడా ఖచ్చితంగా వీటన్నిటిపైన మేము చర్యలు అయితే తీసుకుంటాం, లీగల్ గా వెళ్లే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేపడతాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, హత్యలు ఇవన్నీ కూడా మేము అక్కడ ఫోటోషాప్ కింద ఒక ప్రదర్శన కూడా మేము ఇవ్వడం జరిగింది ఢిల్లీలో, స్టార్టింగ్ లోనే వచ్చిన 2-3 నెలలకే. కాబట్టి వీళ్ళలో ఏ మాత్రం కూడా మార్పు అనేది లేదు, కూటమి నాయకుల్లో ఏ మాత్రం కూడా మార్పు లేదు, కనీసం ఏ ఆలోచనలో లేరు. మరి ఏ బలంతో ఏ విధానంతో వీళ్ళు ముందుకెళ్తున్నారో తెలియదు. కానీ రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా ఎవడైతే ఈ రోజు పేటరేగిపోతా ఉన్నాడో, పెద్దలని కూడా చూడకుండా, మంత్రులని చూడకుండా, ముఖ్యమంత్రులను చూడకుండా వాడు వీడు అని సంబోధిస్తా నడమంత్రపు సిరితో, నడమంత్రపు అధికారంతో ఎప్పుడు చూడనట్టుగా రెచ్చిపోతా పేటరేగిపోతా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి శిక్షలు అమలు చేయడంలో కూడా మేము 10 ఇంతలు ముందుంటామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ అండి.